షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన, నా కోరిక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇలా మనతో మాట్లాడుతూ ఉంది. లూకా సువార్త 22వ అధ్యాయము 40 వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. చూడండి, మీరు కూడా చదవండి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్తూ ఉన్నాడు. అసలు మనము ప్రార్థన ఎందుకు చేయాలి అని ఒకసారి ఆలోచించినట్లయితే, ప్రభు మనకి ఒక మార్గముగా, ఒక మార్గదర్శిగా ఆయన మనకి చూపిస్తున్నాడు. అక్కడ అపోస్తులతో యేసుక్రీస్తు ఒలీవకొండ దగ్గర ఆయన బయలుపరిచినట్లుగా, అలాగే గెత్సేమనే తోట అని కూడా మనకి మరొకసారిని తెలియపరుస్తూ ఉంది. ఈ శోధన మనకి ఎందుకు వస్తుంది అని ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే, ప్రతి ఒక్క స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, యవనస్తులైనా కావచ్చు, మధ్య వయసులో ఉన్నవారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా మోసపోతూ ఉన్నాం. జీవితంలో మోసపోతూ ఉన్నాం, స్నేహితుల పట్ల మోసపోతూ ఉన్నాం, అలాగే బంధువుల పట్ల మనము మోసపోతూ ఉన్నాం. అసలు మనము ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన మనము ఎందుకు చేయాలి అని ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే, మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని కట్టుకున్న వారైనా, కుటుంబం లేని వారైనా, ఒంటరిగా ఉన్నవారైనా, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా శోధనని జయించాలి. శోధన సహించువాడు ధన్యుడు అని అంటున్నాడు కదా ప్రభు. శోధన సహించువాడు ధన్యుడు. మనమందరము కూడా ఏదో ఒక బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకులో పడి కొట్టుకుంటున్నప్పుడు, అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో కావచ్చు, జాబుల విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, ఉద్యోగం చేస్తున్న బాస్ విషయంలో కావచ్చు, సంసారం చేస్తున్న భార్య విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, బిడ్డల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక శోధన వస్తూనే ఉంది. అది మానవునికి ఒక యొక్క విధం ఎంచుతంటే ప్రతి ఒక్కరు కూడా శోధనలు వస్తూనే ఉంటాయి. కానీ దేవుడు మన దగ్గరగా ఉండాలి అని అంటే ఇది మనం సహించాలి. దేవుడు మనకి దగ్గరగా ఉండాలి అని అంటే, యేసుక్రీస్తు మనకి సమీపంగా ఉండాలి అని అంటే, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చిన్న శోధన లేకపోతే ఆ శోధన బట్టి దేవుణ్ణి అడగలేము. ఎందుకని అంటే
జాబ్ విషయంలో చూడండి, వెళ్తుంటే ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పిన వెంటనే ఎంత ఆనందం పడతాం. వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అవ్వలేనప్పుడు పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ఇది కాకపోతే దేవుడు నాకు మరొకటి ఇస్తాడు, ఇది కాకపోతే మరి ఒక కంపెనీలో దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు అని పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాం. శోధనని తీసివే ప్రభు అని అడగకూడదు, కానీ శోధనని మనము సహించాలి. ఎందుకని అంటే ఏది మన దగ్గరికి ఉచితంగా రాదు, ఏది కూడా మన దగ్గరకు ఉచితంగా రాదు. కష్టపడితేనే అది వస్తుంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, భర్త తిట్టాడనో, భార్య తిట్టిందనో, ఇలాగా మనసులో పెట్టుకొని ప్రార్థనని ఆటంకపరచటము అది దేవునికి ఇష్టం కాదు. బిడ్డలంటూ ఉంటారు తల్లిదండ్రుల్ని, కనలేని పక్షం కన్నావు, పెంచలేని పక్షాన్ని నువ్వు ఎందుకు కన్నావు, చదివించలేని పక్షాన్ని నువ్వు నన్ను ఎందుకు కన్నావు, బట్టలు కొనలేని పక్షాన్ని నువ్వు ఎందుకు మరి ఎందుకని నువ్వు కన్నావు. ఇదొకటి. భార్య అంటది, నా తల్లిదండ్రులను విడిచిపెట్టుకుని నీ ఇంటికి వచ్చాను, నీ ఇంటికి వచ్చిన తర్వాత ఉండి నన్ను ఒక్క రోజైనా నువ్వు సంతోషం పెట్టావా, గుప్పుడు మెతుకులు పెట్టావా, నన్ను ఆదరించావా, కనీసము నాకు సరైన చీర కొని పెట్టావా, సరైన ఆభరణాలు కొని పెట్టావా, నన్ను సంతోష పెట్టావా. అందరూ చూడు, అందరూ భర్తలు చూడు తన భార్యని ఎంత బాగా చూసుకుంటున్నాడు, తన భార్యని సినిమాలు తీసుకెళ్తున్నాడు, పార్కులు తీసుకెళ్తున్నాడు, బజార్లకు తీసుకెళ్తున్నాడు, షాపింగ్లు తీసుకెళ్తూ ఉన్నాడు. పక్కన భర్తను చూసి నేర్చుకో అని భార్య భర్తని చులకనగా చూస్తుంది. అమ్మా, పక్కంటి భర్తతో నువ్వు పోల్చుకో. పక్కంటి భర్త వాడు త్రాగుపోతాయి ఉండొచ్చు, ఒక లేక దుర్భాషలు మాట్లాడవచ్చు, వాడికి శరీరపూర్వకం ఉండొచ్చు. వాడికి లాగా నీ భర్త ఉండాలా? భర్తలు ఒకసారి మీరు ఆలోచించండి. పక్కింటి భార్య చూడండి, భర్తని ఎంతో సంతోషంగా పెడుతుందో, ఇంటికి వచ్చిన వెంటనే నీళ్ళు ఇస్తుంది, ఇంటికి వచ్చిన వెంటనే నవ్వుతూ పలకరిస్తుంది, ఇంటికి వచ్చిన వెంటనే భోజనం పెడుతుంది, ఇంటికి వచ్చిన వెంటనే భర్తను గౌరవిస్తుంది అని భర్తలు నీ పక్కింటి స్త్రీలుగా నీ భార్యను పోలుస్తున్నావేమో. ఈ రోజుని భర్త భార్యలకు చెప్పవలసిన విషయం ఏమిటి అంటే, పక్కింటి వారితో మనము పోల్చుకోకూడదు, పక్కింటి వారితో మనము పోల్చుకోవద్దు. ఎందుకంటే దేవుని స్వరూపం కలిగిన మనము, దేవుని యందు భయభక్తులు కలిగిన మనము పక్క వారితోనూ ఎదుటి వారితోనూ వాళ్ళతో వీళ్ళతో మనం పోల్చుకోకూడదు. ఎందుకనంటే ఇవన్నీ మనం చూసాము అంటే ఆశలు కలుగుతూ ఉంటాయి. ఆశలు కలుగుతూ ఎప్పుడైతే ఈ లోకాశలు మనము లోపడిపోతామో మన జీవితాన్ని కోల్పోతాం. అందుకంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు, అపోస్తలులతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి నేను చెప్తున్నాడు. ఏదో ఒక సమయంలో మీకు శోధన రావచ్చు, ఏదో ఒక సమయంలో ఇబ్బందులు రావచ్చు, ఏదో ఒక సమయంలో ఎరుకులు రావచ్చు, ఏదో ఒక సమయంలో నేను ఉండకపోవచ్చు. కానీ అది రాకముందే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. చెప్తూ ఆయన మనకి ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి అనంటే మోకాల్లోని ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు మనకు ఒక మాదిరి. ఒలీవ కొండ దగ్గర
ఆయన మోకాల్లోని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము అని అడుగుతున్నాడు. తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. తండ్రిని వేడుకుంటున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, ప్రార్థనలో మనము దేవుణ్ణి ఎలా అడగాలి అని అంటే యేసుక్రీస్తు మనకు మాదిరి. ప్రార్థనలో ఎలా మనము దేవుణ్ణి అడగాలి అని అంటే, నా ఇష్ట ప్రకారము కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించాలి అని అడిగారు. యేసుక్రీస్తు తండ్రి వారిని అలాగే అడిగారు. ఆయన నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే. భార్య భర్త అయినా ఎవరైనా కావచ్చు, ఏమండి నేను మా అమ్మగారింటికి వెళ్ళాలి అంటే నువ్వు ఆజ్ఞ ఇస్తేనే నేను వెళ్తాను, లేదు అనంటే అందరం కలిసి మా అమ్మగారింటికి వెళ్దాం. భర్త భార్యతో అనాలి, నీకు ఇష్టమైతే మనమందరము కూడా కలిసి మన ఇంటిలోనే ఉందాం. ప్రయాణాలు వేస్ట్. మనం ప్రయాణం చేయాలి అంటే దేవుని యొక్క మందిరంలోనికి మనం ప్రయాణం చేయాలి అని భర్త భార్యలు ఇష్టముగా కలిగి ఉండాలి. అయితే బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఒక మాదిరిగా ఎలా కనబడుతున్నాడు అని అంటే తండ్రిని అడుగుతున్నాడు, నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించాలని అడగాలి. అప్పుడు పరలోకము నుండి దేవుడు నిన్ను బలపరుస్తాడు. యేసుక్రీస్తును కూడా అలాగే బలపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును కూడా దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు యేసుక్రీస్తును కూడా అలాగే బయలుపరిచాడు. అలాగే ఆయనను బలపరిచి ఆయన అంటున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అందుకు యేసు మనందరికీ మాదిరిగా ఉన్నాడు, మాదిరికరంగా ఉన్నాడు. ఈ రోజున మనం ఏం నేర్చుకున్నాము అనంటే ప్రార్థన మనం ఎందుకు చేయాలి అన్న విషయాన్ని మొదటిగా మనం నేర్చుకున్నాం. మనం ప్రార్థన ఎందుకు చేయాలి అనే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని ఆయన మనకు నేర్పించాడు. ప్రార్థన ఎలా చేయాలి అని ఒకసారి ఆలోచించినట్లయితే మోకాల్లోని ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా మోకాల్లోని ప్రార్థన చేశాడు. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రార్థనలో మనము దేవుణ్ణి ఎలా అడగాలి అన్న ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారే మనకు మాదిరిగా కనబడుతున్నాడు. నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక అని మనము అడగాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రిని అలాగే వేడుకున్నాడు. ఈ మాటల్లో మనం దేవుని ఆశీస్సులు మనకు ఉండాలి. ఈ దేవుని యొక్క వాగ్దానము మన మీద ఉండాలి అనంటే మెలకువ ఉండి ప్రార్థించండి. శోధనని తీసివే ప్రభా అని అడగటము కాదు, కానీ ప్రతి కీడు నుండి తప్పించే ప్రభా అని మనము అడగాలి. కీడు, మరణ భయము నుండి, ప్రాణ భయము నుండి, ఆర్థిక ఇబ్బందుల భయము నుండి, శోధన నుండి, ఇవన్నీ కూడా దేవుడు ప్రతి కీడుని తప్పించాలి అని మనము అడగాలి. శోధన తీసేయమని మనం అడగకూడదు. పౌలులో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళని తీసేయమని ముమ్మారు అడిగాడు, కానీ నా కృప నీకు ఉండుగాక అని అడుగుతున్నాడు. ప్రతి ఒక్క మనుషుల్లో ఏదో ఒక సమస్య ఉంటేనే ప్రభుని స్తుతించగలము, ప్రభుని ఆరాధించగలము, కానీ ఏ సమస్య లేకపోతే దేవుణ్ణి మనము మహిమపరచలేము. దానికి మాదిరిగా దేవుడు మనకి యేసుక్రీస్తు ప్రభు వారు మాకు మాదిరిగా కనబడ్డారు. ఈ యొక్క వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడాలి అనంటే శోధనను మనము
జయించాలంటే, కీడు నుంచి తప్పింపబడాలి అంటే ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థించాలి. మోకాలు ప్రార్థన దేవునికి ప్రీతికరమైనది. కన్నీరు గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్క సంఖ్యలో తెగిపోతాయని ప్రభు ఈరోజు నాతో మాట్లాడాలి. ఈ మాటలు మీకు కూడా మరి నేను ఈ వాగ్దానాన్ని మీకు మీ జీవితంలో నెరవేర్చబడాలని, మీ కుటుంబంతో మీరు సంతోషంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇది మాకు దేవుడు నిమిషంగా. ఆమేన్.